నమస్తే తెలుగు వన్కి స్వాగతం. ఆవు చేలో మేస్తే దూడలు గట్టును మేస్తాయా అనేటువంటి సామెత ఒకటి ఉంది. ఆ సామెత పక్కన పెడితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలన మొత్తం కూడా దానికి పూర్తి ఆపోజిట్గా జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఓ పక్కన ప్రభుత్వ పెద్దలు సంస్కరణలు, అభివృద్ధి అంటూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు అంటే అధికారం వచ్చిందే తడువుగా తమ పనిని తాము చక్కబెట్టుకునేటువంటి పనిలో పడ్డారు. అది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రావెల్ మాఫియా కావచ్చు, రేషన్ మాఫియా కావచ్చు, ఏదైనా సరే తమకు డబ్బులు వస్తాయా రావా అనేటువంటి ఆలోచనతోనే ఎమ్మెల్యేలు ఉన్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. అసలు ఇవన్నీ ఆరోపణలైనా నిజంగా వీటికి ఆధారాలు ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ప్రముఖ విశ్లేషకులు జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన, కూటమి పాలన వచ్చిన తర్వాత పెద్ద నేతలందరూ కూడా వాళ్ళ డెవలప్మెంట్ యాంగిల్లోనూ, అమరావతి కన్స్ట్రక్షన్ పనుల్లోనూ నిమగ్నమై ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల మీద మాత్రం తీవ్రమైనటువంటి అసంతృప్తి వస్తుంది ప్రజల్లో. కారణాలు ఏమంటారు? నమస్కారం కృష్ణ గారు. ముఖ్యంగా ఒక 11 మంది ఎమ్మెల్యేలు మినహాయిస్తే మన రాష్ట్రంలో మిగిలినటువంటి 164 మంది ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీ వాళ్ళే. అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే. మరి అధికార పార్టీ కూటమి ప్రభుత్వం ఒక భయంకరమైనటువంటి ఒక పాలన నుంచి, ఒక నియంత చేతిలో నుంచి ప్రజలకు విముక్తి కలిగినంత భావనతో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. అది అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సామాన్య ప్రజలు, అమాయకులు, మహిళలు, వాళ్ళు వీళ్ళని కాదు, ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇబ్బందులు పడ్డవారే, అనేక కష్ట నష్టాలు చవిచూసిన వారు. అటువంటి కష్టం నుంచి మనం ఎప్పుడెప్పుడు బయటపడతామా, ఎప్పుడెప్పుడు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుందామా, ఒక్క ఛాన్స్ అంటూ మనం చేసినటువంటి ఆ తప్పు నుంచి ఎలా తేరుకోవాలి, ఎలా సరిదిద్దుకోవాలని ప్రజలందరూ ఒకే నిర్ణయంతో 2024 ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నాం. ఇక్కడ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలామంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులే కూటమిలోకి చొరబడ్డారు. ఓకే, ఎలా చొరబడ్డారు అన్నది మనము సీక్వెన్స్గా తీసుకుంటే, ఎలక్షన్స్ ముందు కొంతమంది వచ్చారు, ఎలక్షన్స్ తర్వాత కొంతమంది వచ్చారు. అది జనసేనకు కావచ్చు, బీజేపీకి కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అధికారంలో ఉన్న ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఏదో ఒక రూపంలో మళ్ళీ వైసీపీ బ్రాండు, వైసీపీ ఆ ట్రెండ్ కూటమిలోకి జ్వరపడిపోయింది. రాజకీయ అవసరాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేశాడా, లేకపోతే బీజేపీ పెద్దలు యాక్సెప్ట్ చేశారా, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేశారా? యాక్సెప్ట్ చేశారు వాళ్ళందరినీ కూడా. దీన్ని బట్టి చూస్తే అర్థమయ్యేది ఏంటంటే, ప్రభుత్వం మారింది, పరిపాలించే పార్టీ మారింది, కానీ వ్యక్తులు మారలేదు. ఓకే, వ్యక్తులపైన ఆధారపడి నడిచేటువంటి వ్యవస్థల్లో వ్యక్తి మారినప్పుడు వ్యవస్థ ఏ విధంగా మారుతుంది? వ్యక్తి మంచివాడైతే వ్యవస్థ కూడా మంచిగా పనిచేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులే ఈరోజు కూటమి ప్రభుత్వంలో కూడా ఉన్నారు అంటే వాళ్ళు ఓవర్ నైట్ సక్షిలు కాలేరు కదా. వాళ్ళేం గౌతమ బుద్ధులు కారు కదా. ఒక్క రోజులో వాళ్ళ నైజం ఏ విధంగా ఉందో ఆ విధంగానే పనిచేస్తారు. అదే ఇప్పుడు నడుస్తుంది. చాలామంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. ఈ మాట కొత్తగా వినట్లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఎమ్మెల్యేల పైన క్లాస్ తీసుకోవడం అనేది ఇది 3వ సారో 4వ సారో అని నేను అనుకుంటున్నా. ఐ మే బి కరెక్ట్. కానీ
3 టైమ్స్ అన్నది గ్యారెంటీగా చెప్పగలం. అసలు మొదటి 6 నెలల నుంచే స్టార్ట్ చేశారు. మరి ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి గారు దండిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారు, ఎమ్మెల్యేల నడవడిక సరిగ్గా లేదు, ఎమ్మెల్యేలు ప్రజలకు మేలు చేయట్లేదు, ఏదో నష్టం కలిగిస్తున్నారు. కాబట్టి ఆ పద్ధతి మార్చుకోండి అంటూ స్వయంగా సీఎం గారే వాళ్ళకు క్లాస్ పీకుతున్నాడు అంటే ఇంకా ఎమ్మెల్యేలకు ఎన్ని మార్కులు వేయాలి మనము? అధినాయకత్వమే నువ్వు తప్పు చేస్తున్నావు అన్నప్పుడు దాన్ని వ్యతిరేకించడానికి కానీ ఖండించడానికి కానీ ఆస్కారం ఎక్కడుంది? అంటే ఘంటాపథంగా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఏదో తప్పు చేస్తున్నారు. ఆ తప్పులు ఏంటని మీరు మీ ఇంట్రోలో చెప్పారు. గ్రావెల్ మాఫియా అని, రేషన్ మాఫియా అని, ఇసుక మాఫియా అని, మద్యం మాఫియా అని, ఇవన్నీ కూడా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి తగిలిన అస్త్రాలు. జగన్మోహన్ రెడ్డి నేలకొరుగా పడిపోవడానికి కారణమైనటువంటి బ్రహ్మాస్త్రాలు ఇవన్నీ. ఇటువంటి వ్యర్థాలను, నేను వ్యర్థమే అంటాను వీటిని, ఇటువంటి వ్యర్థాలను మళ్ళీ కూటమిలో కూడా రిపీటెడ్గా అదే కొనసాగింపు జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఈరోజు కూటమి ప్రభుత్వ పరిపాలనకు ప్రజలు ఎలా తేడా గమనిస్తారు? మీరేమో ఈవెంట్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను ఈ కార్యక్రమాలన్నీ ఈవెంట్ అంటాను. ఎందుకు ఈవెంట్ అంటానంటే బంగారు కుటుంబం ఒక ఈవెంట్ జరిగింది, వెల్ అండ్ గుడ్. నిన్న మొన్న ఆటో డ్రైవర్ల కోసం అంటూ ఒక కార్యక్రమం నిర్వహించారు, మంచిది. స్త్రీశక్తి కార్యక్రమం మంచిది, తల్లికి వందనం మంచిది, జరుగుతున్నాయి ప్రభుత్వ పరంగా. ప్రభుత్వం గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేరుస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినవే కదా. కొత్తదనం ఏముంది మీలో? అంటే ఉన్న వాళ్ళని పీకేసి మరో వ్యక్తికి ఇస్తున్నారు అంతే. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పేరు పైన తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చారు. అక్కడ ఏం జరిగింది? ఆయన మాట తప్పాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి మాట తప్పి కుటుంబంలో ఒకరికే ఇచ్చాడు. కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తామనింది, అందరికీ ఇస్తోంది. తల్లికి వందనం ప్రతి కుటుంబంలో అందరూ హ్యాపీగా ఉన్నారు, నో డౌట్ అట. స్త్రీశక్తి పథకం అన్నది కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం. దానివల్ల ఇప్పటికే 8 కోట్ల మందికి పైగా ప్రయాణం చేశారని ఆర్టీసీ లెక్కలు చెప్తున్నాయి. నేను కూడా కలారా చూస్తున్నాను, బస్సులు ఎలా కిక్కిరిసిపోతున్నాయో, ఆడవాళ్ళ ప్రయాణాలు ఎలా జరుగుతున్నాయో. ఒక్కసారిగా స్త్రీకి స్వతంత్రం ఏమైనా వచ్చిందా ఆంధ్రప్రదేశ్లో అన్నంత స్థాయిలో అంటే మహిళలు వరుసగా సెలవులు రావడం మహిళలు హ్యాపీగా ప్రయాణం చేయగలుగుతున్నారు. ఆ పథకము సూపర్ డూపర్ హిట్, నో డౌట్ అట్ ఆల్. బంగారు కుటుంబం అనే కాన్సెప్ట్ అటర్ ఫ్లాప్ కాన్సెప్ట్, నో మోర్ అట్ ఆల్. అది ఇంక ముందరికి పోదు, దాని గురించి ఇంక మనం ప్రస్తావన చేసుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు తీసుకున్న ఆయన జీవితకాలంలో చాలా నిర్ణయాలు తీసుకున్నాడు. అటువంటి వాటిల్లో ఈ పథకం ఒకటి ఆయనకు మచ్చగానే మిగిలిపోతుంది. ఎందుకని సార్? సక్సెస్ కాదు ఇది, దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఎప్పుడైతే ఒక 2 minutesలో చెప్పాలంటే ఏం చెప్తారు? 2 minutesలో చెప్పాలంటే అది కుల రాజకీయానికి, కుల వ్యవస్థకు దారితీస్తుంది. ఓకే. ధనికులు పేదల మధ్య వ్యత్యాసాన్ని పెంచుతోంది. ఒక పేదవాళ్ళ పట్ల ఒక నిర్లక్ష్య భావం, ఒక వివక్షకు ఆ స్కీమ్ కారణమవుతుంది రాబోయే రోజుల్లో. ఒకవేళ లాంచ్ చేసినా కూడా దానికి సెవరల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఎప్పుడైతే బంగారు కుటుంబం అన్న కాన్సెప్ట్ ప్రజల్లోకి వెళ్ళిందో వాళ్ళకి మేమెందుకు ఇవ్వాలి, మా డబ్బు మేము ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు? ఒకవేళ ఇవ్వాల్సి వస్తే మా కులస్తులకి ఇస్తాం, మా కులస్తులను మేము చదివించుకుంటాం, మా కులాన్ని మేము డెవలప్ చేసుకుంటాం, అది మాకు ఆత్మ సంతృప్తి కలిగిస్తుంది. కానీ
ఎవరికో తెలియని వ్యక్తులకు మా సంపాదన ఎందుకు దానం చేయాలి బంగారు కుటుంబం అన్న కాన్సెప్ట్ పైన అనేది దాతల యొక్క అభిప్రాయం. నేను స్వయంగా ఫేస్ చేశాను కాబట్టి చెప్పగలుగుతాను. ఓకే. కాబట్టి ఆ పథకం అన్నది కొంచెము ఈవెంట్ మేనేజ్మెంట్గానే చూసుకోవాలి. నిన్న ఆటో డ్రైవర్లకి వేశారు, సంతోషం. జగన్మోహన్ రెడ్డి కూడా ఆటో డ్రైవర్లకి స్కీమ్ పెట్టాడు, అప్పుడు కూడా వాళ్ళు ఇచ్చాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తున్నారు. వీటన్నిటినీ నిధులు సమకూర్చడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఆస్తులు అమ్మలేదు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టలేదు. ఆయన దీనికంతా నిధులు ఏ విధంగా సమకూరుస్తున్నాడో కష్టపడి సమకూరుస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఇది. ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి అనేది 2 కళ్ళతో దూసుకువెళ్తుంది. అంటే ఎంతో కొంత ప్రజలకు మేలు చేయాలనేది కాన్సెప్ట్గా ఉందనేది వాస్తవం. ఆయన చెప్తూనే ఉంటారు. కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది ప్రభుత్వానికి అక్కడికి వస్తున్నా. పై స్థాయిలో ప్రభుత్వ స్థాయిలో పెద్దల స్థాయిలో చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు అహర్నిశలు కష్టపడి చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో ఒకసారి మనం అవలోకన చేసుకుంటే రాయలసీమ రీజన్, కోస్తా, ఉత్తరాంధ్ర మనం ఈ విధంగా ఒకసారి ఒక అవుట్లుక్ వేసుకున్నామంటే రాయలసీమ నుంచి మొదలు పెడితే కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు పని భారం ఎక్కువైంది. ఆ పని భారం ఏంటంటే ఉచిత ఇసుకను ఉచితంగా లబ్ధిదారుకు చేరవేయడానికి ఒక పద్ధతి అంటూ లేదు. దాన్ని ఎలా వీళ్ళు ఉపయోగిస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఆ మొత్తం అంతా డంపులన్నింటినీ వాళ్ళ కబందాస్తాలకి తీసుకున్నారు. ఉచిత ఇసుక ఈరోజు 3,000 నుంచి 4,000 రూపాయలు పెడితే కానీ ఒక ట్రాక్టర్ ఇంటి వరకు రావట్లేదు. ఇది వాస్తవం. దానికి ఉచిత ఇసుక అని పేరు మీరు పెడితే కన్జ్యూమర్ ఏ విధంగా భావిస్తారు, అవినీతి కింద చూస్తారు. ప్రభుత్వ ఖజానాకు డబ్బులు రావట్లే ఒక రకంగా, కానీ మధ్యలో ఈ దందాత ఏమవుతుంది, మొత్తం అంతా ఈ దళారుల చేతుల్లోకి ఆ లోకల్ ఎమ్మెల్యే జోబులోకి వెళ్తోంది. పైగా బెంగళూరుకి, చెన్నైకి, హైదరాబాద్కి స్మగ్లింగ్ ఇసుక. దీన్ని ఏ కోణంలో చూడాలి ఇప్పుడు మనము? రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు దాని మీద ఏదో ఉన్న ముందు అయితే ఒక ఏజెన్సీ ఉండేది స్మగ్లింగ్ అరికట్టడానికి, SCB అని, విజిలెన్స్. ఇప్పుడు అది లేదు, తీసేశారు. కాబట్టి ఫ్రీ ఇసుక ఫ్రీగా రాష్ట్రం వెళ్ళిపోతుంది. ఎవరు దాటిస్తున్నారు? ఎవరెవరు ఎమ్మెల్యేలు అంతా మాట్లాడుకొని నీ సరిహద్దు, నీకింత, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా, డోంట్ కామెంట్ ఆన్ మీ అనే విధంగా సర్దుకుపోయి సంసారాలు చేసుకుంటున్నారు ఇసుక రూపంలో. గ్రావెల్ ఈరోజు ఒక పొలాన్ని కమర్షియల్గా మార్చుకోవాలన్నా, అగ్రికల్చర్ ల్యాండ్ను ఒక ఏదో బిల్డింగ్ కట్టుకోవాలన్నా కంపల్సరీగా ఇసుకతో పాటు అవసరమైంది ఈ గ్రావెల్. ఈ గ్రావెల్ ఈరోజు ఎమ్మెల్యే అనుమతి లేకుండా, ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తుల అనుమతి లేకుండా ఒక టిప్పర్ కూడా తోడుకోవడానికి లేదు. అది తోలుకోవాలంటే డబ్బు కట్టాలి. ఎవరికి కట్టాలి? ఎమ్మెల్యేలకు కట్టాలి, గవర్నమెంట్కి కాదు. లేదంటే MRO కంట్రోల్లో ఉంటుంది చెరువులన్నీ, మళ్ళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాడు అడ్డుపడతాడు, MRO వాళ్ళు అడ్డుపడతారు, పోలీసు వాళ్ళు వచ్చి సీజ్ చేసేస్తారు. ఒక ట్రాక్టర్, మైనింగ్, రకరకాల డిపార్ట్మెంట్. ఎమ్మెల్యే గారు ఓకే అంటే ఈ డిపార్ట్మెంట్ ఏవి కనుమూలలో ఎక్కడ కనపడవు, ఎన్నెన్నో తోలుకోవచ్చు, నిద్రపోతూ ఉంటారు హ్యాపీగా. గ్రావెల్ దందా ఎమ్మెల్యేలు చేస్తున్నారు. ఇందులో మనకి గుంటూరు, కృష్ణా జిల్లాలో ఇంకో కొత్త చరిత్ర కూడా ఉంది సార్. తవ్వుకున్న చోటే కాదు 1000 రూపాయలు కట్టాల్సింది, ఎక్కడైతే డెలివరీ ఇస్తున్నారో అక్కడ కూడా కట్టాలి. అంతే. ఎందుకంటే నువ్వు నా దగ్గర అంటే నా కాన్స్టిట్యున్సీలో, నా పరిధిలో నువ్వు ఏ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినా, ఇది ఎక్కడ ఈ సంస్కృతి ఎక్కడ డెవలప్ అయిందంటే
పెద్ద పెద్ద కార్పొరేషన్లో డెవలప్ అయింది. అవును సార్. అంటే ఈ విజయవాడ, గుంటూరు, తిరుపతి, ఒంగోలు ఇటువంటి ప్రదేశాల్లో ఇక్కడ ఇటువంటి ప్రదేశాల్లో నువ్వు కనీసం నువ్వు ఫౌండేషన్ వేస్తున్నావంటే ఆ కన్సర్న్ ఎమ్మెల్యే తెలిసే చేయాలి. నేను అప్రూవల్కి అప్లై చేసినాను, నాకు మున్సిపాలిటీ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు, నాకు లీగల్గా నేను కరెక్ట్గా ఉన్నాను, నేను ఎందుకు ఎమ్మెల్యేకి మాట్లాడకుండా చేసుకోలేను అని ఆలోచించావనుకో నీ కన్స్ట్రక్షన్ ఒక అడుగు కూడా ముందుకు పడతాం, ఆగిపోతుంది. ఏ రూపంలో ఆగుతుందో ఆగిపోతుంది. ఇంకా నువ్వు చట్టాన్ని అది ఇది పెట్టుకొని లాయర్ల చుట్టూ వాళ్ళ చుట్టూ తిరిగి నీ డబ్బులు పోగొట్టుకోవాలే కానీ ఆ ఇల్లు కట్టుకుందామన్న మనశ్శాంతి, ఆ ప్రశాంతత ప్రజలకు అందట్లేదు. అందుకే పోనీలే అని చెప్పని ఒక 5,000 ముందుగానే ఏదో ఒక బ్రోకర్ని పట్టుకోవడమో, ఒక పిఏని పట్టుకోవడమో, లేకపోతే చోటా మోటా గల్లీ లీడర్ని పట్టుకోవడమో, ఎమ్మెల్యే గారికి దండం పెట్టుకోవడమో చేసుకొని పనులు చేసుకోవడం పరిస్థితికి ఈరోజు వచ్చేసాం. మరి మనకు ఒక రాజ్యాంగం ఉంది, ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాం, దాన్ని ఆధారంగా చట్టాలు చేసుకున్నాం, దాన్ని పర్యవేక్షణ చేయడానికి న్యాయస్థానాలు ఉన్నాయి, మంచిగా జరుగుతుందా లేదా అని చూసుకోవడానికి జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు. మరి ఇవేవి కూడా పనిచేయలేకపోతున్నాయి ఒక ఎమ్మెల్యే ముందర. అంటే ఎమ్మెల్యే పవర్ఫుల్లా లేదా అందరూ కలిసి కూర్చొని చేసిన చట్టము పవర్ఫుల్ అని ఒక్కసారి ఆలోచిస్తే చంటిగాడు లోకల్ అంతే. నేను లోకల్ ఎమ్మెల్యే, నాకు తెలియకుండా ఒక అడుగు ముందుకేంటి ఎవరన్నా కోర్టు ఆర్డర్ తెచ్చుకో సంబంధం లేదు, పైనుంచి మినిస్టర్ దగ్గర ఫోన్ చేయించుకో సంబంధం లేదు, స్వయంగా సీఎం చెప్పినా కూడా ఎమ్మెల్యే చెప్పింది పనులు జరగవు. ఆ స్థాయిలో ఈరోజు ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నారు. వాళ్లకు ప్రజల అధికారం కట్టపట్టింది ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు సేవ చేయమని, ప్రజలను స్వాహా చేయమని కాదు, ప్రజా సంపదను వాళ్ళ స్వార్థానికి వాడుకోమని కాదు. వాళ్ళకు పదవి కట్టబెట్టింది ప్రజలకు సేవ చేయడమే. వాళ్ళ విధి ఏమిటంటే సేవ. సేవ అంటే ఏంటి? వాడు కష్టపడి సంపాదించిన దాంట్లో నుంచి 10 రూపాయలు ప్రజలకు పెట్టాలి. కష్టపడి సంపాదించడం పోగా మొత్తం అంతా దోచుకోవడం మొదలుపెట్టారు. ఆగలేవు. దానికి తోడు విచ్చలవిడిగా మహిళలను అవమానపరచడం, ఎక్స్‌ప్లాయిటేషన్. వితంతు మహిళలు, ఒంటరి మహిళలు, ఉద్యోగం చేస్తున్న స్త్రీలు ట్రాన్స్ఫర్ కోసమో ఇంకో దానికోసం అటువంటి వాళ్ళకి, ఇంట్లో గొడవలైనటువంటి స్త్రీలు, చాలా దారుణంగా ఉంది. చూసాం ఈ మధ్యనే ఆ గుంటూరు ఒక ఎమ్మెల్యే వ్యవహారం, అసభ్యకరమైనటువంటి ఇది వీడియోస్ మా చిత్తూరు జిల్లా సత్తివేరులో చూసాం. ఏదో వైసీపీ సమయంలో గోరంట్ల మాధవ్ది ఏదో వీడియో రావడంతో మనమందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాం, ఇరుచుకుపడ్డాం ఆ పార్టీ పైన, ఆ ప్రభుత్వం పైన. కానీ పార్టీ మారిపోయింది, ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు జరుగుతున్న దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎక్కడ చూసినా గ్యాంగ్ రేపులు. నిన్నలేక మన చిత్తూరులో జరిగినటువంటి గ్యాంగ్ రేపు మాట్లాడితే వాళ్ళు వైసీపీ వాళ్ళు అని టీడీపీ వాళ్ళు అంటున్నారు, వైసీపీ వాళ్ళు ఇది టీడీపీ వాళ్ళని వాళ్ళు అంటున్నారు. నేరం జరిగిన తర్వాత అన్యాయం జరిగిన తర్వాత ఏ పార్టీ వాడైతే ఏంటి, ప్రభుత్వ అధికారికి ఏ పార్టీ వాడైతే ఏంటి, వాడు నేరస్తుడా కాదు, వాడు తప్పు చేశాడా లేదా అని దండించవలసిన స్థాయిలో ఈరోజు ఈ విధమైనటువంటి మాటలతో కాలయాపన చేస్తూ బాధితులను మరింత బాధితులుగా మార్చివేస్తున్నటువంటి ఈ సంస్కృతి ఎవరు అడ్డుకట్ట వేయాలి? ఎవరు నిరోధించాలి? ఇటువంటి వాటిని ఎవరు బాధ్యత వహించాలి చెప్పండి? ఫస్ట్ బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం కదా. నీ అధికారులు తప్పు చేస్తే అది నువ్వు చేసినట్లే లెక్క. మరి తిరుపతిలో సంఘటన జరిగింది, చిత్తూరులో సంఘటన జరుగుతోంది, మదనపల్లిలో సంఘటన జరుగుతోంది, అనంతపురంలో సంఘటన జరుగుతోంది.
ఎక్కడుంది మహిళలకు రక్షణ? దీనికంతా కారణం ఎవరు? ఎవరిని నిందిస్తాం? లోకల్లో ఉన్న ఎమ్మెల్యే అడ్డగోలుగా తన అనువాయులందరినీ కూడా సమాజంపైకి అచ్చొచ్చిన ఆంబోతులాగా వదిలేస్తున్నాడు కాబట్టి ఆ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని బతుకుతున్నటువంటి ఇటువంటి వాళ్ళ వల్లే కదా ఇవన్నీ కూడా. ఆ ఎమ్మెల్యేకి ఏం కావాలి? సాయంత్రం నా టేబుల్ మీద ఇన్ని లక్షలు ఉండాలి, రే ఎక్సైజ్ ఇంత పెట్టు, రే పోలీస్ ఇంత పెట్టు, రే రెవెన్యూ ఇంత పెట్టు, ఏ పంచాయతీరాజ్ ఇంత పెట్టు, ఏ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంత పెట్టు. ఏం సార్ ఎక్కడి నుంచి ఏంటిది పవర్? అంటే ఎమ్మెల్యే అంటే ప్రజల నుంచి ఓట్లు వేయించుకొని గెలుస్తారు. గెలవంగానే వాళ్ళకి నిజంగా అంత పవర్ వచ్చేస్తుందా? పోలీసుని కూడా డిక్టేట్ చేసి, ఎక్సైజ్ని డిక్టేట్ చేసి అంత స్థాయికి ఎందుకు వస్తున్నారు అసలు? ఇది అధికారులు ఎందుకు దిగజారుతున్నారని. ఇక్కడ అధికారుల స్థాయి ఒకప్పుడు అంటే నాకు తెలిసి మహాకూటమి ఏర్పడకముందు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం కాక మునుపు 2004 ఆ సమయంలో అధికారులు అంటే ఎమ్మెల్యేలు భయపడేవాళ్ళు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడో అధికారులను తన ఇంటి ముందర గుమ్మాన్ని కట్టేసుకున్న కాపల కుక్కలుగా మార్చేసాడు. ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళకి బిస్కెట్లు కావాలి, కక్కుర్తి, దొంగ బిస్కెట్లకు అలవాటు పడ్డారు. విచ్చలవిడితనం అక్కడి నుంచి పెరుగుకుంటూ వచ్చింది. ఐఏఎస్ ఆఫీసరు తింటూ ఉంటే గ్రామ స్థాయిలో ఉన్న విఆర్ఓలు తినకుండా ఉంటారా? విఆర్ఓ తప్పు చేశాడని ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇస్తే, ఎంఆర్ఓ తప్పు చేశాడని ఆర్డీఓ కంప్లైంట్ ఇస్తే, ఆర్డీఓ కంప్లైంట్ తప్పు చేశాడని కలెక్టర్ వరకు కంప్లైంట్ ఇస్తే కింద ఉన్న విఆర్ఓ నవ్వుతాడు, అవహేళన చేస్తాడు. ఇంకా మా నాటు భాషలో మాట్లాడంటే ఏం పిక్కుంటావు పిక్కొప్పు అంటాడు. ఎందుకంటే అందరికీ నేను కప్పం కట్టొచ్చాను. ఆ స్థాయిలో ఈరోజు ప్రజలకు సేవ చేయవలసినటువంటి అధికారులు తయారైపోతే ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3 నెలలకు ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళకు క్లాస్ పీక్ ఏం ప్రయోజనము? మార్పు ఏమైనా వస్తుందా? లేదు కదా సార్. క్షేత్రస్థాయిలో జరిగే వ్యవహారాలన్నీ మనకి ఇంటెలిజెన్స్ ఉంటుంది. సాయంత్రానికి ప్రభుత్వం టేబుల్ మీదకి రావాల్సిందే. అంటే ప్రభుత్వానికి తెలియడం లేదా, లేకపోతే తెలిసేసరికి లేట్ అవుతుందా, చూసి చూడనట్లు ప్రభుత్వం ఉంటుందా? సార్ కరెక్ట్గా చెప్పాలంటే లాస్ట్ కరెక్ట్. ఆలస్యంగా అందట్లేదు, ఫెయిల్యూర్ లేదు, ప్రభుత్వం చూసి చూడనట్లు వెళ్ళిపోతాం. చెప్తున్నా, ఈరోజు నకిలీ మద్యం ఒకటి వచ్చింది బయట, మా ఊర్లోనే, మా నియోజకవర్గం అన్నమయ్య డిస్టిక్ బి కొత్తకోట పక్కనే మొలకల్చి తంబాలపల్లి కాన్స్టిట్యూన్సీ. నాకు జస్ట్ అంతే అక్కడే ఉంటాం. నాకు తెలిసి ఈ దందా సంవత్సరం పై నుంచి జరుగుతుంది. నేను ఎన్నోసార్లు పెద్దవాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేశాను, చెప్పాను కూడా. ఏదో ఒక రోజు ఇది అమాయకుల ప్రాణాలు తీస్తుంది. మీరు ఒక చూపు చూడండి, పట్టించుకోండి. ఆడ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడు, పెద్దిరెడ్డి హవా నడుస్తుంది అక్కడ. పోలీస్ అధికారులు ఆయన మాట వింటున్నారు, రెవెన్యూ అధికారులు ఆయన మాట వింటున్నారు, అందరూ ఆయన మాట వింటున్నారు. ఆయనకు కావాల్సిన పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఎప్పుడైనా కల్తీ మద్యం వికటించి అమాయకుల ప్రాణాలు పోతే ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని కూడా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళతో నేను చెప్పడం కూడా జరిగింది. ఎవరు పట్టించుకోలేదు. కానీ మన అదృష్టం అనుకొని వదిలేయాలి వాటికి. కానీ ఎమ్మెల్యేల యొక్క పనితీరు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో 100కి 90 మంది ఓడిపోతారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా, ఇలా పనితీరు పైన రెఫరెండం పెట్టినా, సీక్రెట్గా సర్వే చేసుకున్నా 100కి 90 మంది ఎమ్మెల్యేలు అట్టర్ ప్లాప్. అంటే కూటమి ప్రభుత్వంలో కూడా వీళ్ళని కాదు కదా సార్ రేపు పెట్టేది, మారచ్చు కదా. వాళ్ళదే అంటున్నారు, మేము ఒక 50 కోట్ల పెట్టుబడి పెట్టి ఎమ్మెల్యేగా అయ్యాం, ఒక 100 కోట్లు సంపాదించుకుంటాం, వెళ్ళిపోతాం.
రేపు మళ్ళీ 2029లో మాకు టికెట్ వస్తుందన్న గ్యారంటీ ఏంటి? అంత వ్యాపారమే, వ్యాపారం అయిపోయింది. ఈరోజు మార్కెట్లోకి ఒక ఫోన్ వచ్చింది, క్రేజ్గా కొనుక్కుంటాం, తర్వాత నెక్స్ట్ ఇయర్కి ఇంకో అప్డేటెడ్ వర్షన్ వస్తుంది. ఆ విధంగా పొలిటీషియన్స్ కూడా వాళ్ళ ఈ విధంగా పార్టీలు మార్చివేస్తే సేవ అనే పదం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? ఇంకా ప్రజాసేవకులు ఎవరుంటారు? పార్టీలు కూడా కన్స్టాంట్గా నాయకత్వాన్ని, లీడర్షిప్ను నిలబెట్టాలి. ఒక్కొక్క నియోజకవర్గంలో ఆ కుటుంబ చరిత్ర ఏంటి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల పనితీరు ఏంటి, వాళ్ళు ప్రజలకు సేవ చేస్తారా, ప్రజలకు మేలు చేస్తారా, ప్రజలకు కీడు చేస్తారా అన్నదాన్ని ఎగ్జామిన్ చేసి ఒక మంచి నాయకత్వాన్ని అక్కడ నిలబెట్టాలి. లాస్ట్ మూమెంట్లో సంచుల నిండా డబ్బులు పెట్టుకొని సూట్ కేసులు ఎత్తుకొచ్చేసి మాకు టికెట్ ఇవ్వండి అంటే టికెట్ ఇచ్చేటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో పార్టీలు ఎక్కువైపోయింది. దానివల్ల ఏమవుతుంది? సేవ చేసేటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా కంటికి కనపడరు. వాళ్ళ సేవ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ సంపాదన వాళ్ళు చూసుకుంటారు. దే ఆర్ జస్ట్ ఓన్లీ సెల్ఫిష్ పర్సన్స్. ఒకటే మాట అండి, మనము 10 కోట్లు పెట్టి ఒక వ్యాపారం మొదలెట్టామంటే సంవత్సరంలో అది 20 కోట్లు కావాలని ఆశపడతాం. అది మానవుడి నైజం. ఈరోజు 50 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన వాడు 100 కోట్ల కోసం ప్రయత్నం చేస్తాడే కానీ తను న్యాయబద్ధంగా పని చేయాలని అనుకోడు కదా. కానీ ఇదే ప్రశ్న ఎమ్మెల్యేలు వేస్తే ఎమ్మెల్యేలు ఆఫ్ ది రికార్డ్ ఏం చెప్తారంటే, మేము ఓట్లకి డబ్బులు ఇవ్వకపోతే ఓటు వేయటానికి రాని ప్రజలు ఉన్నారు, మేము డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మేము సంపాదించుకోవాలి కదా అనే ఆలోచనతో ఉంటారు వాళ్ళు. దేన్ని మనం కరెక్ట్ అనుకోవాలి? ఈరోజు ప్రజలు మీరు అనుకున్నంత తెలివైన వాళ్ళు కాదు, మీరు అనుకున్నంత అమాయకులు కాదు, రెండు ఉన్నాయి. మేము డబ్బులు ఇస్తేనే ఓట్లు వేయడానికి వస్తారు, ఆ డబ్బులు మేము ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నాము అని చెప్పడానికి మీకు సిగ్గు లేదా నేను అడుగుతా. నువ్వు ఎంత లోఫరు డాపరు అయితే డబ్బు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటావు? నువ్వు ప్రజలు మెచ్చి నిన్ను ఎన్నుకున్నారా? ఏ విధంగా నువ్వు ఎలక్ట్ అయ్యావని ఇప్పుడు భావించుకోవాలి మేము? ప్రజల మన్నన నీకుందా? నీకు ప్రజల మెజారిటీ నీకుందా? అటువంటిప్పుడు మనం ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు 11 రెడ్డి అనాలి? ఎందుకు అనాలి ఆయన్ను? ప్రజలు ఆయన తిరస్కరించారని ఎందుకు అనాలి? అంటే నువ్వు 2000 ఇస్తే ఆయన 1000 ఇచ్చాడనా, లేకపోతే నువ్వు 10,000 ఇచ్చాడు ఆయన 5,000 ఇచ్చాడనా? ఆ కాన్సెప్ట్ ఎత్తుకుంటే జగన్మోహన్ రెడ్డి చెడ్డవాడని మంచివాడని నిన్ను ఎన్నుకున్నావు. నువ్వు నేను డబ్బులు ఇచ్చాను అని ఆ భావన ఏదైతే ఉందో అది రాజకీయ నాయకుల్లో ఉండకూడదు. అసలు డే 1 నుంచే ఉంది సార్ అది. అంటే కూటమి పాలన కాదు, లేకపోతే ఇంకో పాలన కాదు, ఎమ్మెల్యే అయిన మరుక్షణం ఫస్ట్ వాళ్ళు రాగానే అడుగుతుంది ఏంటంటే, నియోజకవర్గంలో మనకి నిధులు వచ్చే ఈ వ్యవహారాలు ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఇవే వెతుకుతున్నట్లు కనిపిస్తుంది. ఒకసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి నా నియోజకవర్గంలో మంచినీటి సరఫరా లేని ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, రైతులకు కట్టుకాలువలు సక్రమంగా లేనటువంటి ప్రాంతాలు ఎక్కడున్నాయి, సరైనటువంటి ఎరువులు రైతుకు అందించడానికి నేను ఏం చేయాలి, పాఠశాలలు ఎక్కడున్నాయి, పాఠశాల భవనాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, స్టాఫ్ ఉందా లేదా, రోడ్లు బాగున్నాయా లేదా, ఏ గ్రామానికి ఎంత టైం పడుతుంది, ఆ రోడ్లు ఎలా బాగు చేయాలి, ఇవి ఆలోచించేవాడే అస్సలు సిస్సలైన ప్రజానాయకుడు. అవన్నీ గాలి కొదిలేసి ఏ దాంట్లో ఏ కమిషన్ ఎంత వస్తుంది, ఎక్కడ మనము అడ్డుపొల్ల వేస్తే మనకు ఎంత లాభం ఉంటుంది అని ఆలోచించడం మొదలెట్టి ఈరోజు మనకేంటి రియల్ ఎస్టేట్ మీద పడ్డంతగా ఏ ఎమ్మెల్యే ఇంక దాని మీద పడట్లే. రియల్ ఎస్టేట్ ప్రభుత్వ భూములు పక్కన ఒక సెటిల్మెంట్ ల్యాండ్, ఒక 1 ఏకర్ సెటిల్మెంట్ ల్యాండ్ ఉంటే ఓ 10 ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జా. ఆ 1 ఏకర్ సెటిల్మెంట్ చూపించి లేఅవుట్ తయారు చేసి అంతా కలిపేసుకొని ప్లాట్లు వేసి అమాయకులకు అమ్మేస్తున్నారు. దాని వెనకాల ఎవరున్నారు? ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రో ఉంటున్నారు. తర్వాత ఏమవుతుంది?
కొనుక్కున్న వాళ్లకు ఒక 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలకు కానీ ఈ ల్యాండ్లో ఈ విధమైనటువంటి తప్పులు ఉన్నాయని తెలియదు. ఎమ్మెల్యే గారు అమ్ముతున్నారు కదా, ఎమ్మెల్యే గారు అనుచరులు వచ్చి వ్యాపారం చేస్తున్నారు, కొంటున్నారు ప్రజలు. ఎమ్మెల్యే గారు తప్పు చేస్తారని ఎవరు అనుకుంటారు? అంతా ప్రభుత్వ అధికారులంతా ఎమ్మెల్యేకి అనుకూలంగానే లేఅవుట్ ప్లాన్ అప్రూవల్ చేస్తాడు, సైట్ ప్లాన్ అప్రూవల్ చేస్తాడు, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రిజిస్టర్ చేస్తాడు, అన్నీ పక్కాగా గవర్నమెంట్ రికార్డులన్నీ కరెక్ట్గా చూపిస్తారు. అమాయకులు కొంటారు. ఆ ఎమ్మెల్యేకి ఏం కావాలి? కావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. తర్వాత తను ఎమ్మెల్యేగా ఉంటాడో ఉండడో ఎవరికి కావాలి? అటువంటి కేసులు ప్రతి నియోజకవర్గంలోనూ చూస్తున్నాను ఇప్పుడు నేను. ఆ ఎమ్మెల్యే గారు వాళ్ళ మనసులో లేట్ వచ్చారండి, కొన్నాము, ఇప్పుడు తీరా చూస్తే అది ప్రొహిబిటెడ్ ల్యాండ్ అని, గవర్నమెంట్ ల్యాండ్ అని, అసైన్మెంట్ ల్యాండ్ అని, చెరువు పొరంబోక్ అని, చెరువు బూడ్ చేశారని, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేసారని. ఎలా జరిగాయేమంటే ఒక చిన్న బిట్ ఉంటుంది, ఆ బిట్టును ఆధారం చేసుకొని ఇంత కథ అల్లేస్తున్నారు. దీనికి ఎవరు సహకారం అందిస్తున్నారు? ప్రభుత్వ అధికారులు. ప్రభుత్వ అధికారులు ఎందుకు సహకారం అందిస్తున్నారు ఎమ్మెల్యేకి? వీళ్ళ ట్రాన్స్ఫర్ల కోసము, వీళ్ళకి కావాల్సిన దగ్గర పోస్టింగ్ కోసము, వీళ్ళు లంచాలు తింటే అడగకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఒక ఎంఆర్ఓ అవినీతి చేస్తున్నాడు అంటే ఆ స్థానిక ఎమ్మెల్యే చూస్తూ ఊరుకుంటాడా? చెప్తాం కదా ఎమ్మెల్యే దగ్గరికి పోయి, అయ్యా మాకు పట్టాదారు పాస్బుక్ కోసం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తుంటే 50,000 లక్షలు అడుగుతున్నాడండి మేము అక్కడ అంటే, వెంటనే ఎమ్మెల్యే గారు ఏంటి సంగతి అని అడుగుతాడు. కానీ ఇక్కడ ఏమైపోయింది? ఎమ్మెల్యే పని ఎంఆర్ఓ చేస్తున్నాడు, ఎంఆర్ఓ కావాల్సింది ఎమ్మెల్యే చూసుకుంటున్నాడు. మధ్యలో ప్రజలు మాత్రం అలవాటు పడిపోతున్నారు. సార్, ఇది అంతిమంగా మళ్ళీ కూడా ప్రభుత్వానికి నష్టం కదా ఇలాగే జరిగితే? ప్రభుత్వానికి నష్టం, ప్రభుత్వం మారుతుంది. ఒక భ్రమ, ప్రజలకు ఒక భ్రమ, ఒక భ్రాంతి. జగన్మోహన్ రెడ్డి బాగా చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారు, ఒక భ్రమ. చంద్రబాబు నాయుడు గారు బాగా చేయలేదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మారాడేమో, 5 సంవత్సరాలు అధికారాన్ని దూరంగా ఉన్నాడు, బుద్ధి తెచ్చుకుంటాడు, సరే ఏమన్నా బెటర్గా ఉంటాడేమో, ఒక ఛాన్స్ ఇస్తాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేస్తారు. మళ్ళీ అయ్యో కరెక్ట్ కాదండి మళ్ళా కథ మామూలే. అంటే ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో మిగిలిన రాజకీయ పక్షాలు చచ్చిపోతాయో, నేను అంటున్నది కాంగ్రెస్ చచ్చిపోయింది ఆంధ్రప్రదేశ్లో, సిపిఐ, సిపిఎం ఇటువంటి పార్టీలన్నీ కూడా నామరూపాలు లేకుండా పోయాయి. దీనివల్ల నష్టపోయేది ఎవరు? ప్రజలే. అయితే వైసీపీ, కాకపోతే టీడీపీ, లేదా జనసేన, లేదా బీజేపీ. ఇక్కడ బీజేపీ, జనసేన కావలసినంత బలం ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా వెళ్ళే సాహసం చేయట్లేదు. టీడీపీతో జతకట్టాలి, లేదా వైసీపీతో జతకట్టాలి. సార్, ఇప్పుడు జనసేనకి, బీజేపీకి టీడీపీతో జతకట్టకపోతే అధికారంలోకి వచ్చే అసలు అంత సామర్థ్యం ఉందంటారా? ఎలా అవుతుంది సాధ్యము? అవదు. వాళ్ళు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ మంచోడు అందాం, కానీ పవన్ కళ్యాణ్కున్న అవలక్షణాలన్నీ ఉన్నాయి. ఎదుటి పార్టీ వాళ్ళు విమర్శించడానికి, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడడానికి ప్రతిపక్షాల చేతి నిండా అస్త్రాలు ఉన్నాయి. అతను ఒంటరిగా ప్రజల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావడం అనేది సాధ్యమైపోయింది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు 2014లో టీడీపీకి సపోర్ట్ చేశారు, బీజేపీ సపోర్ట్ చేసింది. బీజేపీ స్వయంగా కలిసే పోటీ చేశారు, అధికారం సంపాదించారు. 2019 వచ్చేసరికి ఏమైపోయింది? బీజేపీ దారి బీజేపీది అయిపోయింది, జనసేన దారి జనసేనది అయిపోయింది, టీడీపీ దారి టీడీపీ. ఇవన్నీ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయ్యాయి. మళ్ళీ 3 కలిసేసరికి 2024లో మళ్ళీ ఎట్లా మారింది? మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడి. అంటే ఏంటంటే ఒంటరిగా చేయలేని పని జంటగా చేయొచ్చు, ఉమ్మడిగా చేయొచ్చు. ఇప్పుడు ఆయన సింహం సింగల్గా వస్తుందన్నాడు, వచ్చింది లేదు, చచ్చింది లేదు, సాధించింది లేదు. సరే వచ్చాడు, ఏమైపోయింది? 40% ఓటు బ్యాంకుతో 11 సీట్లు, 16.3% ఓట్లు సాధించిన చిరంజీవి ఆ రోజులో 18 సీట్లు సంపాదించాడు. జస్ట్ 16.3 పాయింట్లు అంతే, 16.3 ఆ రోజు చిరంజీవికి ఓట్ బ్యాంకు, 18 సీట్లు వచ్చాయి. 40% ఓట్లు సాధించిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు రావడం.
ఎంత లెక్క కట్టి ఓటింగ్ జరిగిందో, ప్రజలు ఎలా ఓట్లు వేశారో ఆశ్చర్యం వేస్తుంది ఇప్పటికీ. అందుకే నేనన్నా ప్రజలు అమాయకులు కాదు, అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళకి తెలుసు అన్నీ. కానీ ఒక సంసార బంధంలో చిక్కుకున్న వాళ్ళు. సార్, మీరు మొదట్లో ఒక మాట అన్నారు, ఇది రాజకీయ పార్టీల అవసరాల కోసం వైసీపీలో ఉన్న వాళ్ళని కూటమిలో చేర్చుకున్నారని. సరే, ఎన్నికలకు ముందంటే అది జరిగింది అనుకోవచ్చు. ఎన్నికల తర్వాత కూడా ఒక్కొక్కరినిగా చేర్చుకునేటువంటి ప్రక్రియ కొనసాగింది. అంటే కొంతమంది జనసేనలో చేరారు, కొంతమంది టీడీపీలో చేరారు. ఎందుకు ఎన్నికల తర్వాత కూడా ఏ అధికారం కోసం, ఏ లాభం కోసం పార్టీలు చేర్చుకొని అంటారు? డబ్బు కోసమే. ఇప్పుడు ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎంటీ హ్యాండ్లతో వచ్చారా? వాస్తవం మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళు కొల్లగొట్టిన సంపదను ఇక్కడికి డంప్ చేశారు, అంతే. ఎన్నికల తర్వాత అంటారు మీరు? ఎన్నికల తర్వాత, ఎన్నికల ముందు కూడా. ఎన్నికలకు ముందు 6 నెలలకు ముందు ఎవరు గెలుస్తారో డిక్లేర్ అయిపోయింది. రాష్ట్రం అంతా కొత్త ఉడికిపోయింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు పెట్టి ఆ మ్యాజిక్ చేసి, మార్పింగ్లు చేసి, వీడియోస్ వదిలి, ఆ ఫొటోస్ ఎప్పుడైతే రిలీజ్ చేశాడో అప్పుడు ప్రజలు ఈయన కథ తేలిపోయిందిరా, ఈ మార్పింగ్లకు అయ్యే పని కాదని డిసైడ్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి చరిస్మా పోయింది. ఒరిజినల్గా చరిస్మా ఉన్నవాడు ఎప్పుడు కూడా మార్పింగ్లు ఫోటోలు, ఆ ఫోటోలు ఈ ఫోటోలు వేసి నా సభలకు వచ్చేస్తున్నారు సిద్ధం అంటూ ప్రగల్భాలు పలకరు. ఎప్పుడైతే ఈ పని చేశాడో అప్పటికి ప్రజలకు తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది అని. ఇంకా అక్కడి నుంచి తెలివైన నాయకులందరూ ఇక్కడ ఖర్చిపోయడం మొదలెట్టారు. అప్పుడు ఇక్కడ కూడా వాళ్ళకు రాజకీయ అవసరాలు ఉన్నాయి, కొన్ని కారణాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి వాళ్ళని ఆహ్వానం చేశారు. జనసేన వాళ్ళు, తెలుగుదేశం పార్టీలో స్పేస్ లేని వాళ్ళు, చంద్రబాబును భయంకరంగా విమర్శించిన వాళ్ళు, చంద్రబాబు గారితో సఖ్యతగా ఉండలేనటువంటి వాళ్ళు జనసేన వైపు వచ్చారు. తర్వాత బీజేపీలోకి వచ్చారు. అంటే ఈ విధంగా ప్రవాహం జరిగింది ఆ రోజు. ఎన్నికల ముందంటే ఓకే సార్, ఎన్నికల తర్వాత కూడా జాయినింగ్లు ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళు చేసిన అవినీతి నుంచి వాళ్ళు కాపాడడం కోసం, వాళ్ళకు ఇతరాతర ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం, వాళ్ళ వ్యాపారాలు కొనసాగించుకోవాలని వచ్చారు. కానీ దానికి రీజన్స్ ఉన్నాయి, తీసుకున్నారు. ఇక్కడ ఒకటి, జగన్మోహన్ రెడ్డి అవినీతిని అసహించుకొని జగన్మోహన్ రెడ్డి అక్రమాలకు సపోర్ట్ చేసిన వాళ్ళనందరినీ ఇటువైపు మళ్ళీ చూడడం అన్నది ప్రజలు ఇష్టపడట్లేదు. ఇప్పుడు మా తంబాలపల్లి నియోజకవర్గం ఉంది, అక్కడ నకిలీ మద్యం ఎలా తయారైంది? నడి రోడ్డు పైన, హైవే పక్కనే. ఎంత ధైర్యం ఉంది చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చాడు ఆ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి? వైసీపీ నుంచి వచ్చాడు. అదేవిధంగా చాలామంది అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా వైసీపీ వాళ్ళే. వాళ్ళు విచ్చలవిడిగా చేస్తున్నారు, కంటిన్యూ అయ్యారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. అది ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకునింది. లేకపోతే ఒక హైవే పైన ఇన్ని నెలల పాటు అక్రమంగా మద్యం తయారవుతుంది, నకిలీ మద్యం తయారవుతుంది అంటే పసిగట్లేరండి ఇంటెలిజెన్స్ వాళ్ళు. ఇంటెలిజెన్స్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఎప్పుడు అదే రోడ్డు పైన జనసంచారం ఉంది. ఎక్కడో ఆ మారుమూల అడవిలో చేస్తూ ఉంటే కనిపెట్టలేకపో, అక్కడ కూడా ఈరోజు కనిపెడుతున్నారు. డ్రోన్ కెమెరాలు వేసి ఎక్కడ ప్రతి పాయింట్ను చెక్ చేస్తున్నారు కదా, అడవుల్లో కూడా చెక్ చేస్తున్నారు కదా. ఎర్రచందనం స్మగ్లింగ్ అంతా ఆ విధంగానే అరికెడుతున్నారు కదా. మరి అటువంటిది హైవే పక్కనే ఇంత దందా నడుస్తుంది అంటే తెలియలేదు అని అనడము ఎవరు? మీరంటే అక్కడ ఒక పాయింట్ గురించి చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా సరే రేషన్ బియ్యం తరలి వెళ్ళేది కాకినాడ పోర్టుకి వెళ్తున్నాయి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అవును, సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అవును, ఆ రోజు కాదు ఈ రోజు కూడా తరలి వెళ్తూనే ఉన్నాయి.
మరి ఆ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది అని అంటే అది అసలు పెద్ద ప్రశ్నార్థకం. ఇక్కడ నాకు తెలిసినంత వరకు రాజకీయ చైతన్యం ఉన్నటువంటి జిల్లా గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? రేషన్ మాఫియాలో సిండికేట్ అయ్యారు. అవును. 2 ఎమ్మెల్యేల కనుసన్నల్లో మిగిలిన ఎమ్మెల్యేలతో దోస్తీ కట్టుకొని డీలర్లను బెదిరించి డిప్యూటీ తహసీల్దార్లకు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రజలను డబ్బు తీసుకొని బియ్యం వదిలి వెళ్ళిపోయేటట్లు డ్రైవ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ప్రజలకు ఏం కావాలి? డబ్బు వస్తుంది. ఆ బియ్యం ఎలాగూ తినలేరు, వాళ్ళు తినరు. తింటామన్న వాళ్ళకి కూడా ఇవ్వట్లేదు సార్. తింటామన్న వాళ్ళకు కూడా ఇవ్వట్లేదంటే ఆ రేషన్ మాఫియా వాళ్ళు ఇంకా దాని వెనకాల ఎన్ని ఉంటాయో, ఎన్ని శక్తులు ఉంటాయో మనం గమనించవచ్చు. ఈ బియ్యం అంతా రీసైక్లింగ్ చేసి మళ్ళీ సౌత్ ఆఫ్రికాకు సిప్పుల ద్వారా పంపించి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారు? ఎమ్మెల్యే అని అనబడే ప్రజాప్రతినిధులు. అంటే లాస్ట్ టైము మనకి అంటే కూటమి ప్రభుత్వం రావడానికి ముందు వైసీపీ ప్రభుత్వంలో చేసిన ఆ అతిపెద్ద తప్పు ఏదైతే ఉందో అప్పుడు కూడా అప్పుడు మనకి కాకినాడ ప్రాంతంలో ద్వారంపూడి కానీ పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు వచ్చినాయి. తర్వాత డిప్యూటీ సీఎం వెళ్ళటం అక్కడ మొత్తం కూడా సీజ్ చేసేయమని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారిగా ఎందుకో తెలియని ఒక నిర్లిప్తత, రేషన్ మాఫియా యథేచ్ఛగా పరుగులు పెడుతూనే ఉంది. అంటే ఎందుకు ప్రభుత్వం పట్టించుకోలేకపోతుంది అనేది? ఎందుకు పట్టించుకోలేదంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, ఈరోజు కూటమి పెద్దలకి ఇస్తున్నారు. అదే డబ్బు జరిగేది జరుగుతోంది. ఇక్కడ చిత్తశుద్ధితో ప్రజాసేవ చేయాలనుకున్న రాజకీయ నాయకుడు ఎవరున్నారు? ఎవరున్నారు? కూటమి ప్రభుత్వాలు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఎందుకు లేదు? ఎవరున్నారు? ఒకరు చెప్పండి, ఒకరి పేరు చెప్పండి. నేను ఆయన చిట్టా బయట పెడతా. ఎన్ని వేల కోట్లు సంపాదించాడు ఒక్క ప్రజాప్రతినిధి కూటమి ప్రభుత్వంలో. ఎస్, ఈయన చాలా నిజాయితీ పరుడు అని చెప్పండి. 2 అవర్స్ వాళ్ళ చిట్టా బయట పెడతా నేను. రాజకీయంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా సాక్షులు కారు, ఎవరు కూడా అవినీతికి అతీతులు కారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతి కూటమి ప్రభుత్వంలో 10 రెట్లు ఎక్కువగా జరుగుతుంది. 10 రెట్లు ఎక్కువగా. జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు తీసుకుంటే కూటమి 100 రూపాయలు తీసుకుంటుంది ప్రజల నుంచి. కాబట్టి ఇక్కడ అవినీతి లేని రాజ్యము, అవినీతి లేని ముఖ్యమంత్రి చూడడం అన్నది నేనైతే జరగని పని. నేను ఒకటే మాట అడుగుతున్నాను. గతంలో వైసీపీ పాలనలో వైసీపీ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిన జడ్జి రామకృష్ణ గారైనా నేను మాట్లాడేది. ఎస్, ఆయనే ఇప్పుడు మళ్ళీ కూటమి మీద చేస్తున్నారు. నేను ఆ రోజు వైసీపీని ఎలా టార్గెట్ చేసి, ఎలా విమర్శలు చేసి ప్రజలకు దూరం చేశాను, ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు కూడా ఆ విధంగానే మాట్లాడుతున్నా. సీజ్ ద సిప్ అన్నటువంటి డిప్యూటీ సీఎం తర్వాత తన నోరు సీజ్ చేసుకున్నాడు, తన చేతులు సీజ్ చేసుకున్నాడు, తన కాళ్ళు సీజ్ చేసుకున్నాడు, శవ పేటికలో పండుకున్నాడు. ఎస్, ఎందుకు సార్? పవన్ కళ్యాణ్కి అంత అవసరం లేదు కదా, ఏముంది అతని అవినీతి? పవన్ కళ్యాణ్ అవినీతి లేదంటారా? నేను అనుకుంటున్నా మరి లేదని. అనుకుంటే సరిపోతుందా? పవన్ కళ్యాణ్ అవినీతి చేయట్లేదని అనుకుంటున్నారా మీరు? ఏమైపోయింది రెడ్ శాండిల్ కేసు? ఏమైపోయింది కాకినాడ బియ్యం కేసు? ఏమైపోతుంది ఫారెస్ట్ పంచాయతీ రాజుల్లో నిధుల గోల్మాల్? ఈ రోజుకి కూడా పల్లెల్లో స్ట్రీట్ లైట్ వెలగట్లేదు. 100 కోట్ల రూపాయలు డ్రా అవుతున్నాయి మెయింటెనెన్స్ పేరు. ఎక్కడ పోతున్నాయి ఈ డబ్బులన్నీ? నటించవచ్చు. ఒక పెద్ద ఆయన ఒక మాట అన్నాడు ఒక అతను నాకు, ఏదైనా తప్పు చేసి తప్పించుకోవాలంటే మార్గం ఒకటే అంట, భక్తి మార్గం. ఎంత తప్పన్నా చేయి, నువ్వు భక్తి మార్గంలోకి వెళ్ళు, తప్పించుకుంటావు. మా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చేసేది అదే పని. ఎప్పుడూ దేవుడి మాలలోనే ఉంటాడు. అయినా వాడు చేయనటువంటి దురాగతాలు, అక్రమాలు, అన్యాయాలు లేవు. ఇదొక
అదే ట్రెండ్ పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నాడు. గొప్పవాళ్ళు వాళ్ళకు శిక్ష వేయాల్సింది ఆ భగవంతుడే కానీ ఇంకెవరు వేయలేరు. దేవుడి పేరుతో కూడా దందాలు. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారంటే దసరా ఉత్సవాల కోసం. విజయవాడ ఎంత అవినీతి జరిగింది దేవుడి పేరు పైన. అంతే. రాజకీయ నాయకుల్లో మంచి వాళ్ళు ఉంటారు అని నేను ఎప్పటికీ భావించాను. ఒకవేళ రేపు నేను రాజకీయ నాయకుడైనా నేను కూడా చెడ్డవాడిని. ఎందుకు సార్? అంటే సమాజం తప్పదు. ఇట్ ఈస్ కంపల్షన్. మీరు అన్నారుగా 50 కోట్లు పెడితే కానీ పార్టీ టికెట్ ఇవ్వదు, 50 కోట్లు ఖర్చు పెడితే కానీ గెలవలేము. ఆ 100 కోట్ల రూపాయలు సంపాదించాలంటే నీతి నిజాయితీగా సాధ్యమవుతుందా? ఎవరు ఉన్నారు అటువంటి మహానుభావులు? నిజాయితీగా 1000 కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారా? ఉండకపోవచ్చు. ఉండొచ్చు. గ్యాంబ్లింగ్ చేసి గుర్రపందాలు ఆడి బెట్టింగ్లు కట్టి రాత్రి ఓవర్ నైట్ కోటీసులు అయిపోవచ్చు. కానీ ప్రజాసేవ చేస్తూ కోటీసులు కాలేరు కదా. ఎమ్మెల్యేగా ఉంటే ఈరోజు నీ ఆస్తి, నువ్వు ప్రకటించిన ఆస్తి 10 కోట్లు ఉంటే 5 సంవత్సరాల తర్వాత నువ్వు 100 కోట్లు చూపిస్తావు. నీ జీతం ఎంత? ఎమ్మెల్యేగా నీకు వచ్చే జీతం ఎంత? దట్స్ వైట్ మనీ. ఈ 10 కోట్లు 100 కోట్లు ఎలా 90 కోట్లు ఎక్కడి నుంచి వచ్చిపడ్డాయి? నువ్వు ఎలా ఎంత ధైర్యంగా నువ్వు చూపించగలుగుతున్నావు? వ్యాపారం, ఎమ్మెల్యే వ్యాపారం. మాకు మైనింగ్ ఉంది, మాకు ఎక్స్పోర్ట్ బిజినెస్లు ఉన్నాయి, మాకు ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఉన్నాయి. నువ్వు ఎమ్మెల్యే కాకముందు అవేవి కూడా లాభాల బాటలో ఉండవు. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే 90 కోట్లు 900 కోట్లు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు సీఎం కాకమునుపు ఒక లోన్ కోసము జూబ్లీ హిల్స్లో ఉన్న ఇల్లు తాకట్టు పెట్టాడని అందరూ చెప్తారు. ఒక సందూరు ప్లాంట్ పెట్టేటప్పుడు ఇల్లు తాకట్టు పెట్టి వ్యాపారం చేసుకునే స్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి రావడం 500 కోట్లకి ఇస్తాడు అఫిడవిట్. ఆయన మంత్రకాలంటే నోట్ల కట్లు అలా పుట్టుకొచ్చాయి. సరే, ఆయన అంటే సీఎం కొడుకు సార్, ఏదో పుట్టుకొచ్చినాయి. ఎమ్మెల్యేలు సంపాదిస్తున్నారు కదా, ఎమ్మెల్యేలే 100 కోట్లకి పడగలెత్తుతున్నటువంటి పరిస్థితి. అదే కదా ఇప్పుడు మనం మాట్లాడుతున్నది. ఎలా ఎమ్మెల్యేలు 100 కోట్లు 1000 కోట్లు ఎలా సంపాదిస్తున్నారు? వాళ్ళు సంపాదించుకోమని ముఖ్యమంత్రి గారు ఎందుకు ప్రజల మీదకు వదిలేశారు? వాళ్ళ మీద ఎందుకు కంట్రోల్ లేదు? ఎందుకు ఆయన ఆ కంటి తుడుపు చర్యగా ఎమ్మెల్యేల పైన కోప్పడ్డ చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు క్లాస్ స్పీకర్ ఎందుకో వార్తలు మనం చదవాలి? ఎందుకు అటువంటి వార్తలు లీక్ చేయాలి? ఇంటికి పిలిపించి 4 తన్ను అది చేయరు. నేనేదేమిటి ఆ పనులు చేయరు. ఏదో ఒక సామెత చెప్పినట్లుగా నేను అనేది నేను అంటుంటా, నువ్వు చేసేది నువ్వు చేసుకో. అబ్బా చంద్రబాబు నాయుడు తిట్టాడంట మా ఎమ్మెల్యేని, మా ఎమ్మెల్యే ఇంకా బాగుంటాడు, తెల్లారితో పోతా అంటే తన్ని పీక్కుంటున్నాడు. ఇక్కడ నుంచి పోవడమే లేట్ అక్కడికి నియోజకవర్గానికి. రే అదేమైందిరా ఇదేమైందిరా, వాడిచ్చాడు ఈడిచ్చాడు, ఇది ఎక్కడ పోయింది అది ఎక్కడ పోయింది, ఇదే వ్యాపారం. తనతో మారడు, మారే ప్రశ్నే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు ఎన్ని క్లాసులు పీకినా, వాళ్ళని మార్చాలని ఎంత చేసినా వాళ్ళు మారరు, వాళ్ళ పనితీరు మారదు. మరి ఏంటి సార్ పరిష్కారం ఏంటి? ప్రభుత్వం మారడమే అంతే. కొత్త నేను అన్నాడు కదా, పార్టీ మారుతుంది, ప్రభుత్వం మారుతుంది, పెట్టే సంతకం మారుతుంది, అంతే తేడా. కానీ ఎంతో కొంత తేడా అయితే ఉంటుంది. గత పాలనకి ఈ పాలనకి కాస్త కొస్త ట్రాన్స్పరెన్సీ, కాస్త కొస్త జవాబుదారీతనం ఇవన్నీ లేవంటారా కూటమి ప్రభుత్వంలో? ఉన్నాయి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ కలార చూస్తున్నాం. సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి పథకాలు అయితేనేమి, పెట్టుబడిని ఆకర్షించడంలో అయితేనేమి, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో అయితేనేమి, నేను అదే అంటున్నా. చంద్రబాబు నాయుడు స్థాయిలో ఆయన కష్టపడుతున్నాడు, ఆయన చేస్తారు, అవును, నో డౌట్ అట్ ఆల్. లోకేష్ గారి స్థాయిలో ఆయన కష్టపడుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో ఆయన కష్టపడుతున్నాడు, మా తిరుపతి ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే కష్టపడుతున్నాడా, మా తంబాలపల్లి ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే కష్టపడుతున్నాడా, మా మదనపల్లి ఎమ్మెల్యే స్థాయిలో మదనపల్లి ఎమ్మెల్యే కష్టపడుతున్నాడా? ఏం చేస్తున్నారు వీళ్ళంతా? నేను ప్రశ్నిస్తున్నది అదే. అంటే ప్రజాప్రతినిధులమని చెప్పుకునే ఎమ్మెల్యేలు ప్రజలకు సేవ చేయడం మానేసి
సొంత పనులు, సొంత వ్యాపారాలు, సొంత కార్యకలాపాల్లో నిమగ్నమైపోయి మహిళల మాన ప్రాణాలకు అపాయం కలిగిస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నటువంటి 75 మంది ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో నోటిఫై ఉన్నారు. నువ్వు ఆ 75 మంది ఎమ్మెల్యేలకు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో టికెట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ రాబోయే 3 సంవత్సరాల్లో వీళ్ళ అక్రమాలకు అడ్డుకట్ట వేయగలుగుతారా లేదా? ఇమీడియట్గా చేయాల్సిన పని అది. ఎస్. తర్వాత చూసుకుందాం, 2029 ఎలక్షన్స్ టైం తర్వాత చూసుకుందాం. నీకు నాకు ప్రాణం ఉంటే 2029 ఎలక్షన్స్ చూస్తాం. మధ్యలో పుసుక్కుని పోయే ప్రాణం కోసము ఎవరు వెయిట్ చేస్తారండి? ఇప్పుడు నీవు ఐడెంటిఫై చేసిన 75 మంది పనితీరును నువ్వు కంట్రోల్ చేయి. నువ్వు ఆ కలెక్టర్లకు చెప్పు, ఆ ఎస్పీలకు చెప్పు, ఈ ఎమ్మెల్యే పనితీరు ఈ విధంగా ఉంది, కంట్రోల్ చేయండి. ఒక డిఎస్పీ ఆ ఎమ్మెల్యేను అడుగు ముందరకు పోయిద్దంటే వేయగలరా? ఒక ఎస్ఐ ఆ మండల స్థాయి లీడర్ని తాట తీసేస్తానంటే వాడు చేయగలడా? తప్పు చేయగలడా? మళ్ళీ రాజకీయ అధికారిక అవసరాలు అదే నేను అంటున్నాను. అంటే చేయగడ్డ స్థాయిలో చేయగల వాళ్ళు కంట్రోల్ చేస్తే ఎమ్మెల్యే అయినా కంట్రోల్లో ఉంటాడు, ఎంపీ అయినా కంట్రోల్లో ఉంటాడు. వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళని వదిలేస్తే వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. దానివల్ల చెడ్డ పేరు వచ్చేది ఎవరికి? సీఎం గారికి. నెక్స్ట్ ఆయన సీఎంగా ఉండాలా లేదని ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రజలు డిసైడ్ చేస్తారు. ఒకసారి నువ్వు క్యాండిడేట్ మార్చొచ్చు. మామూలు చూస్తుంటాం, ఎమ్మెల్యే కరెక్ట్గా లేడు కాబట్టి క్యాండిడేట్ మారుస్తున్నాము అని. ప్రజలు అప్పుడు కూడా కొంచెం సాటిస్ఫై అవుతారు నీ మీద ఉన్న నమ్మకంతో. ముఖ్యమంత్రి గారు మంచివారు, ఈ ఎమ్మెల్యే చెడ్డవాడు కాబట్టి ఎమ్మెల్యేని మారిస్తే చాలన్న సంతృప్తితో కూడా మళ్ళీ నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు ప్రజలు. కానీ ఇంత స్పేస్ అనేది ఇవ్వకూడదు, ప్రజలకు ఇంత కష్టం అనేది కలగకూడదు. దాన్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర పెద్దగా ముఖ్యమంత్రి గారిపైన ఉంటుంది. ముఖ్యమంత్రి గారు స్వయంగానే సమీక్షలు చేస్తున్నారు కాబట్టి ఏ ఎమ్మెల్యే ఎట్లాంటి వాడో ఆయనకు తెలుసు. ఏ గంటకు ఏ మినిస్టరు ఏ ఎమ్మెల్యే ఎక్కడ ఏం చేస్తున్నారో ఆయన సాయంత్రానికి ఆయన టేబుల్ మీద ఉంటుంది. ఇది పక్కా సమాచారం. ఆయన అనుకుంటే ఎంతసేపులండి? ఎస్. మరి ఎందుకు సార్ ప్రభుత్వానికి డ్యామేజ్ జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అనుకుంటున్నారు? రాజ్యాంగం. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తికి మధ్యలో బ్రేక్ ఇవ్వడానికి లేదు, అతను తీసేయడానికి లేదు. మీరు చెప్పినట్లుగా ఇందాక కలెక్టర్ గారితోనూ ఎస్పీతోనూ చెప్పి ప్రభుత్వ యంత్రాంగంతో ఆ వ్యక్తి అక్రమాలను అడ్డుకట్ట వేయచ్చు. ప్రజలు ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు అనుకోండి, ఆ ఎమ్మెల్యే పిచ్చి పెట్టి రోడ్డును పడతారు. ప్రజలు ప్రభుత్వ అధికారులు అతన్ని తిరస్కరిస్తే పిచ్చి పెట్టి వాడు రోడ్డును పడతాడు, వాడే సరైన మార్గంలోకి వస్తాడు. ఆ పని చేయాల. అది చేయకుండా నడపాలంటే సాధ్యం కాదు. ఎమ్మెల్యేను కంట్రోల్ చేయలేం. మార్గము ఇదొకటే, రాజ్యాంగంలో ఉన్నది ఇదొకటే. ఒక పార్టీ అధినాయకుడిగా, ప్రభుత్వ అధినాయకుడిగా ఆయన పనితీరు బాగలేదు కాబట్టి జస్ట్ ఆయన అడిగిన రికమెండేషన్స్, ఆయన చెప్పిన పనులు ఆపేస్తే కంట్రోల్లోకి వస్తాడు. సో మొత్తంగా ప్రజాప్రతినిధుల పేరుతో, అంటే ముఖ్యంగా ఎమ్మెల్యేల పేరుతో రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కు దుర్వినియోగం చేస్తూ ప్రజల ఆస్తుల్ని కాజేయాలనేటువంటి ఆలోచన, లేదంటే ప్రజల మాన ప్రాణాలతో ఆడుకునేటువంటి ప్రక్రియ స్టార్ట్ అయిందనేది జడ్జి రామకృష్ణ గారు చెప్తున్నారు. ఈ విషయాల్ని ప్రభుత్వం, ముఖ్యంగా ప్రభుత్వాధినేత చంద్రబాబు ఎంత కీలకంగా భావించి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే కూటమి ప్రభుత్వానికి అంత మేలు జరుగుతుందనేది ప్రస్తుతం రామకృష్ణ గారు చెప్తున్నటువంటి అంశం.